మోహన్ బాబు వర్సెస్ మనోజ్. అసలు ఏమిటి ఈ సమస్య? ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను ఇంక్లూడ్ చేయడానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అడ్డుకంటే దాంకుతారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యం ఉన్నది మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. మనోజ్ కు తన తండ్రిపై కేసు పెట్టడం ఇష్టం లేక గుర్తు తెలియని వ్యక్తులని ఫిర్యాదు చేశారు. కానీ మోహన్ బాబు మాత్రం తన కుమారుడితో పాటు కోడలిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి మనోజ్ కౌంటర్ లేఖ విడుదల చేశారు. ఎంబీయూలో చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని, ఆస్తుల కోసం తాను వెంటపడలేదని మనోజ్ అంటున్నారు. కానీ అసలు ఆ గొడవలకి కారణం ఏంటో మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. మోహన్ బాబు అబద్ధాలు చెబుతున్నారన్న మనోజ్ రాత్రి పొద్దుపోయాక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. మోహన్ బాబు తన విషయంలో అన్ని అబద్ధాలు చెబుతున్నారని, పసిబిడ్డలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కోరితేనే ఏడాది క్రిందట నుంచి ఇంట్లో ఉంటున్నామని స్పష్టం చేశారు. ఆస్తుల కోసం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని, కుటుంబంపై ఆధారపడి బతకడం లేదన్నారు. అయితే విష్ణును మాత్రం మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారని, కుటుంబ వనరులన్నీ దోచిపెడుతున్నారని స్పష్టం చేశారు. మనోజ్ చాలా వాటికి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల కోసం కాకపోతే అసలు ఈ గొడవ ఎందుకు అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం వింతగా ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, దాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇదంతా నమ్మశక్యంగా లేదని అభిప్రాయం వినిపిస్తోంది. కొడుకుపై అంత తీవ్రమైన ఆరోపణలు మోహన్ బాబు ఎందుకు చేస్తున్నారు? మోహన్ బాబు తన కుమారుడు తాను నివాసం ఉంటున్న ఇంటిని కబ్జా చేయడం కోసమే తనను చంపడానికి కూడా వెనుకాడలేదన్నట్టుగా పోలీసులకు లేఖ రాశారు. భూమా, మౌనికను ఆయన టార్గెట్ చేయడంతో కుటుంబ వివాదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఆ ఇంటిని మనోజ్ లాగేసుకుంటే చట్టపరంగా మనోజ్ది అయిపోదు కదా. అయినా కుమారుడితో ఇంత ఈగోకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? బయటకు చెబుతున్న దానికన్నా పెద్ద ఇష్యూ ఏదో ఇద్దరి మధ్య జరుగుతుందనే అభిప్రాయం ఉంది. కానీ అదేంటో చెప్పడం లేదు. ఇంతకాలం తెచ్చుకున్న పేరు ప్రతిష్టలన్నీ నాశనం అవుతున్నాయి. కారణం ఏమైనా మోహన్ బాబు అంటే ఓ లెజెండరీ యాక్టర్గా అందరికీ తెలుసు. న్యాయాధినేత, ధర్మ నిర్ణేత, నరకాధిపతి, యముడి స్థానము ఇక్కడ. ఇప్పుడు ఆయన కుటుంబంలో చెలరేగిన వివాదం, ఆయన వ్యవహరిస్తున్న తీరుతో మొదటికే మోసం వస్తుంది. ఆయన ఏళ్ల పాటు తెచ్చుకున్న గౌరవ మర్యాదలన్నీ పాతాళానికి పడిపోతున్నాయి. అయినా కుటుంబ గొడవలను వీలైనంత త్వరగా సెటిల్ చేసుకొని కలిసిపోతే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కానీ మోహన్ బాబు పంతాలకు పోతున్నారని ఆయన లేఖతోనే అర్థమవుతోందని వాదన వినిపిస్తోంది.